జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 131వ సర్గ పట్టాభిషేక సర్గలో 102వ శ్లోకం నుంచి 118వ శ్లోకం వరకు దీంతో పట్టాభిషేక సర్గ పూర్తవుతుంది. శ్రీమద్ రామాయణం యుద్ధకాండ పట్టాభిషేక సర్గ 131st సర్గ 102nd శ్లోక టు 118th శ్లోక. విత్ దిస్ పట్టాభిషేక సర్గ విల్ బి కంక్లూడెడ్ టుడే. రామచంద్రస్వామి పట్టాభిషేకం పూర్తయిన తర్వాత ఈ పట్టాభిషేకం గురించి విన్నటువంటి వారికి కలిగేటటువంటి ఫలితాలని గురించి వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితోని, భరతుడితోని, శత్రుఘ్నుడితోని, తమ్ముళ్లతో చక్కగా పరిపాలన చేస్తూ ఒక 11,000 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాడు రామచంద్రుడు అని పట్టాభిషేకం గురించి చెప్పిన తర్వాత, ఇలాగా రామచంద్రస్వామి గురించి తెలియచేసేటటువంటి శ్రీరామాయణం కావ్యాలు అన్నింటిలోకెల్లా మొట్టమొదటిది. దీన్ని వాల్మీకి మహర్షి రచించాడు. ఇది ధనాన్ని ఇస్తుంది, కీర్తినిస్తుంది, ఆయుష్నిస్తుంది, రాజులైనటువంటి వారికి జయప్రదంగా ఉంటుంది. ఈ కావ్యాన్ని చదివినటువంటి వాడు సకల పాపములలో నుంచి కూడా విముక్తుడవుతాడు. రామచంద్రస్వామి పట్టాభిషేకాన్ని వింటే పుత్రులు కావాలి అనుకున్నటువంటి వారికి పుత్ర సంతానం కలుగుతుంది, ధనం కోరుకున్నటువంటి వారికి ధనము లభిస్తుంది, రాజులుగా ఉన్నటువంటి వారికి శత్రువులను జయించి భూమిని పరిపాలన చేసే శక్తి వస్తుంది. స్త్రీలు వింటే రాముడు ఏ రకంగా రాముణ్ణి కని కౌసల్య, లక్ష్మణుణ్ణి కని సుమిత్ర, భరతుణ్ణి కన్నటువంటి కైకేయి ఏ రకంగా దీర్ఘమైనటువంటి ఆయుష్ని కలిగినటువంటి తనయులని కొడుకులని కన్నారో ఆ రకంగా స్త్రీలు కూడా రామ పట్టాభిషేకం వింటే సంతానాన్ని ఆ రకంగా సంతానం కలుగుతుంది వారికి. రామచంద్రుడి యొక్క విజయాన్నంతటినీ కూడా తెలియచేసేటటువంటి శ్రీరామాయణాన్ని వినేటటువంటి వాడికి దీర్ఘమైనటువంటి ఆయుష్ కలుగుతుంది. వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి వేదములలో ఉండేటటువంటి అర్థాలు తెలియకపోతే ఈ రామాయణం చదివితే వేదార్థాలన్నీ తెలిసినట్టే. అట్లాంటి అద్భుతమైనటువంటి రామాయణాన్ని కామక్రోధాలు నిగ్రహం చేసుకొని శ్రద్ధగా ఎవరైతే వింటారో వారు సకల దారిద్ర్యంలో నుంచి, సకల దుఃఖములలో నుంచి బయటపడతారు. అందరూ వారి వారి స్వస్థానాలకి ఎక్కడైనా ఒకవేళ చేరకూడని చోటికి వెడితే వారు మళ్ళీ స్వస్థానానికి చేరుకుంటారు. కోరిన వరాలన్నీ కూడా రామచంద్రుడి వల్ల పొందుతారు. ఈ రామాయణాన్ని వింటే దేవతలందరూ కూడా సంతోషిస్తారట. ఇండ్లల్లో విఘ్నాలు ఏమైనా వస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి రామాయణం వినటం వల్ల. ఈ రామాయణాన్ని విన్నటువంటి రాజులు భూమండలాన్ని జయిస్తారు. దేశాంతరానికి పోయినటువంటి వారు క్షేమంగా తిరిగి వస్తారు. స్త్రీలు ఉత్తమమైనటువంటి పుత్రులని పొందుతారు. పురాతనము అంటే నిత్యనూతనంగా ఉండేటటువంటి ఈ ఇతిహాసాన్ని, ఈ రామాయణాన్ని పూజించేటటువంటి వాడు, పఠించేటటువంటి వాడు సకల పాపములలో నుంచి కూడా విముక్తుడవుతాడు, దీర్ఘమైనటువంటి ఆయుష్ని పొందుతాడు. రామాయణం బ్రాహ్మణ వల్ల వింటే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, పుత్రలాభము కలుగుతుంది. ఈ విషయంలో ఏమాత్రం కూడా సంశయమే లేదు అని చెప్తూ ఉన్నారు. రామాయణాన్ని సాకల్యంగా విన్నటువంటి వాడు చదివేటటువంటి వారికి శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా ప్రీతిపాత్రుడై ఉంటాడు. రామచంద్రుడే ఎప్పుడూ ఉండేటటువంటి పరమాత్మ. శ్రీరామచంద్రుడే ఆదిదేవుడు, శ్రీరామచంద్రుడే మహాభుజుడు, శ్రీరామచంద్రుడే సర్వేశ్వరుడు, రామచంద్రస్వామే సాక్షాత్తు నారాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయనే ప్రీతిని పొందితే ఇక కొరతే ఉంటుంది మనకి. రామాయణం చేస్తే, రామాయణం వింటే, రామాయణం చదివితే ఆ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడే సాక్షాత్తుగా సంతోషిస్తాడు. ఇట్లాంటి దివ్యమైనటువంటి కావ్యాన్ని వినేటటువంటి వారికి
కుటుంబ వృద్ధి కలుగుతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. శ్రేష్టమైనటువంటి వనితలు ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతారు, కోరిన కోరికలన్నీ సాధిస్తారు. భూమి మీద ఉన్నంతకాలము అన్నీ ఏ రకమైనటువంటి కొరతలు లేకుండా అన్నీ పొందుతారు శ్రీరామాయణాన్ని వినటం వల్ల కానీ చదవటం వల్ల కానీ. ఈ పుణ్యమైనటువంటి చరిత్ర ఆయుష్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, చక్కనైనటువంటి కీర్తిని కలిగిస్తుంది, చక్కని సోదర భావాన్ని ఇస్తుంది, సద్బుద్ధిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది. కనుక అభ్యుదయాన్ని అంటే అభివృద్ధిని కోరుకునేటటువంటి వారు సజ్జనులు దీనిని నిత్యము నియమపూర్వకముగా వింటూ ఉండవచ్చు, వినాలి. ఈ రకంగా ఎప్పుడో జరిగినటువంటి చరిత్ర మీకు శుభాన్ని కలిగిస్తుంది. దీనిని శ్రద్ధగా వినండి. మీ లోపల మీకు శక్తిని ఇస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కసారి వర్ధిల్లుతూ ఉంటాడు. మీరు ఈ రామాయణాన్ని వింటూ ఉంటే అంటే మీకు శక్తి పెరుగుతుంది. రామాయణం విన్నా, దాని అర్థాన్ని గ్రహించినా సకల దేవతలంతా కూడా సంతోషిస్తారు. రామాయణం వినటం వల్ల పితృదేవతలంతా కూడా తృప్తి పొందుతారు. భక్తితో ఈ వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్రీరామ చరిత్రని, ఈ సంహితని ఎవరైతే వ్రాయిస్తారో ఇహలోక సుఖాలన్నీ అనుభవించి పునరావృత్తి మళ్ళీ జన్మ లేనటువంటి దివ్యమైనటువంటి శ్రీవైకుంఠాన్ని పొందుతారు అని ఈ రామాయణం చదవటం వల్ల కానీ, పట్టాభిషేకం వినటం వల్ల కానీ, సుందరకాండ వినటం వల్ల కానీ కలిగేటటువంటి ఫలితాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. హియర్ Sri Ramachandra Swami, after his coronation, his Pattabhishekam is done, along with his brothers, he started ruling the kingdom, and he ruled the kingdom for almost 11,000 years. And whoever gets to listen to this Pattabhishekam, they will be blessed with all kind of riches, fame, long life. And those who are undertaking any kind of missions, they will be successful. And those who reads Pattabhishekam, those who reads Ramayanam, those who listens to Pattabhishekam, they will be relieved from all kind of clutches of sins. And those who listens to this Pattabhishekam, if they are longing to get children, they will be blessed with children. If they are craving for some wealth, they will be blessed with wealth. If they are craving for the children, yes, they will be blessed with children, and children also will be having long life. And those who are listening to Sri Ramayanam, they will be also having long life. This Ramayanam is recorded by Valmiki Maharshi. This is nothing but an exploration of all Vedas. Those who cannot understand Veda, this is another level of explanation of all Vedas. This Ramayanam is. So those who gets to listen to this with all amount of eagerness and attention, their all sins will be washed off. They will be relieved from all kind of pains and sufferings. Whatever they are willing to get, all the boons will be given by Sri Ramachandra Swami. If you listen to this Sri Ramayanam, all the devatas will be satisfied. If you listen to this Ramayanam, whatever the obstacles coming in your way will be gone away. If you listen to this Ramayanam, you will be having a dirghayushu, long life. And if you listen to this Ramayanam, there will not be any kind of scarcity in all riches like Aishwaryam, Putralabham. There is no doubt at all. Those who gets to listen to this entire Ramayanam,
Sri Ramachandra Swami will be so much pleased with them, will be very, very happy with them. Rama is supreme. Sri Ramachandra Swami is Adideva. Sri Ramachandra Swami is Sarveswara. Sri Ramachandra Swami is Sakshat Narayana. Sri Ramachandra Swami is Sri Mahavishnu. If Sriman Narayana himself is satisfied, what will be there that you are missing? You are getting everything. Those who listens to this Ramayanam, their families will be always prosperous. Their all kind of riches in all aspects and respects will be full all the time. And whatever they are feeling like getting, they will get it. As long as they are living on this earth, they get everything. And this Punya Charitra, this Ramayanam, increases your life, increases your health, brings your health, increases your fame, and brings good harmony in the family between the siblings, and gives sadbuddhi, gives happiness, gives glow in your physical and mental levels. That is why you have to listen to this Sri Ramayanam. If you listen, the one who is supporting you for your survival, who is known as Vishnu, will be very happy. Those who are living in you, when he is happy, you will be happy all the time. Whoever gets to listen to Ramayanam, whoever gets to listen to the meaning of Ramayanam, they will be with them, all the devatas will be happy, and all the ancestors also will be very, very happy. So you can write Ramayanam, you can have someone write Ramayanam. While doing that, you will be always happy, happy, happy. And finally, you will be gone to an abode where from you do not have to come back to the cycle of birth and death. That abode is Sri Vaikuntham. Sri Vaikuntha Prapti will be given by Sri Ramayanam with all these kind of greatest fruits running in our thoughts. We have done Sundarakanda Parayanam, we have done Pattabhisheka Parayanam. Those who participated, those who listened, because this is said in Ramayanam itself, all the fruits you will get. You do not have to have any kind of doubt in this. సో ఇందులో సందేహమే లేదు. సుందరకాండ విన్నటువంటి వాళ్ళందరికీ, పట్టాభిషేక సర్గ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ లభిస్తాయి అనటంలో సంశయమే లేదు. ఆ రకమైనటువంటి ఒక అద్భుతమైన విశ్వాసంతో సీతారామచంద్ర స్వామిని ధ్యానం చేస్తూ, హనుమని ధ్యానం చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. విత్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దిస్, వైల్ మెడిటేటింగ్ అపాన్ శ్రీ సీతారామచంద్ర స్వామి అండ్ హనుమ, లెట్ us now chant these slokas. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం యః
पठेत् शृणुयाल्लोके नरः पापात् विमुच्यते। पुत्रकामस्तु पुत्रान् पुत्रकामस्तु पुत्रान् वै धनकामो धनानि च लभते। मनुजो लोके श्रुत्वा रामाभिषेचनं महीं विजयते राजा रिपुंश्चापि अधितिष्ठति। राघवेन यथा माता सुमित्रा लक्ष्मणेन च भरतेनेव कैकेयी जीवपुत्राः तथा स्त्रियः श्रुत्वा रामायणमिदं दीर्घमायुश्च विन्दति। रामस्य विजयं चैव सर्वम् अक्लिष्टकर्मणः शृणोति य इदं काव्यम् आर्षं वाल्मीकिना कृतं। श्रद्धानो जितक्रोधो दुर्गाणि अतितरत्यसौ समागमं प्रवासान्ते लभते चापि बान्धवैः प्रार्थितांश्च वरान् सर्वान् प्राप्नुयात् इह राघवात्। श्रवणेन सुराः सर्वे प्रीयन्ते सम्प्रशृण्वतां विनायकाश्च साम्यन्ति गृहे तिष्ठन्ति यस्य वै विजयेत महीं राजा प्रवासी स्वस्तिमान् व्रजेत्। स्त्रियो रजस्वलाः श्रुत्वा पुत्रान् सूयुः अनुत्तमान् पूजयंश्च पठंश्चेमम् इतिहासं पुरातनं सर्वपापात् प्रमुच्येत। दीर्घमायुः अवाप्नुयात्। प्रणम्य शिरसा नित्यं श्रोतव्यं क्षत्रियैः। द्विजात् ऐश्वर्यं पुत्रलाभश्च भविष्यति न संशयः। रामायणम् इदं कृत्स्नं शृण्वतः पठतः सदा प्रीयते सततं रामः। स हि विष्णुः सनातनः आदिदेवो
महाबाहुः हरिः नारायणः प्रभुः कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं स्त्रियश्च मुख्याः सुखम् उत्तमञ्च श्रुत्वा शुभं काव्यम् इदं महार्धं प्राप्नोति सर्वां भुवि च अर्धसिद्धिम् आयुष्यम् आरोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखञ्च श्रोतव्यम् एतत् नियमेन सद्भिः आख्यानं वोजस्करं रुद्धिकामैः एवमेतत् पुरावृत्तम् आख्यानं भद्रमस्तु वः प्रव्याहरत विश्रब्दं बलं विष्णोः प्रवर्धतां देवाश्च सर्वे तुष्यन्ति ग्रहणात् श्रवणात् तथा रामायणस्य श्रवणात् तुष्यन्ति पितरस्तथा भक्त्या रामस्य ये चेमां संहितां ऋषिणा कृतां लेखयन्तीह च नरास्तेषां वासः त्रिविष्टपे भक्त्या रामस्य ये चेमां संहितां ऋषिणा कृतां लेखयन्तीह च नरास्तेषां वासः त्रिविष्टपे इत्यार्षे श्रीमद् रामायणे युद्धकाण्डे 31 अधिकशततमः सर्गः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।